హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ క్యారెక్టర్లో ప్లే చేసినటువంటి సినిమా ఏది అని అడిగితే ముందుగా మనందరికీ గుర్తొచ్చే విషయం జై లవకుశ. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ప్లే చేసినప్పటికీ కూడా ఇక చివర్లో మాత్రం మంచివాడిగానే చూపిస్తూ ఉంటారు డైరెక్టర్ గారు. ఇక ఆ తర్వాత టెంపర్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేసినప్పటికీ కూడా ఇక క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం మంచివాడిగానే చూపించడం అయితే జరిగింది. ఇక ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నటువంటి అప్కమింగ్ సినిమాలో మాత్రం అసలు సిసలైనటువంటి విలనిజం అంటే ఎలా ఉంటుందో మనందరికీ చూపించేస్తాను అని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో రాబోతున్నటువంటి వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. RRR అలానే దేవరా సినిమాలతో బాలీవుడ్ అభిమానులందరికీ పరిచయం అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫర్ ది ఫస్ట్ టైం బాలీవుడ్లో చేస్తున్నటువంటి సినిమా అయితే విలన్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఇక దాంతో అందరూ అభిమానులు కూడా వార్ 2 సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో షూటింగ్కి వెళ్ళడానికి ఇంకాస్త టైం అయితే పడుతూ ఉంది అని చెప్పేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 2 నెలలు అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇక ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లోకి వెళ్తాను, ఇక ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ గారితో రాబోతున్నటువంటి సినిమా షూటింగ్లోకి అయితే ఎంటర్ అవుతాను అని చెప్పేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అంటూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు వార్ 2 సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఆడియన్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. వరల్డ్ వైడ్గా చాలా ఈగర్గా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నటువంటి సినిమాస్లో వార్ 2 ప్రస్తుతం ముందు ప్లేస్లో అయితే ఉంది. ఇక వార్ 2 సినిమా ఎలా ఉండబోతుంది, ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్స్ అండ్ ఆల్సో వాళ్ళ ఇద్దరి యాక్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అభిమానులందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు.